నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని తుఫాను బాగా బలపడిందనే చెప్తూ ఉన్నారు అధికారులు. అలాగే దీనికి సంబంధించి అక్కడ ఉన్న ప్రభుత్వాలు సైతము అప్రమత్తమయ్యి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతము అక్కడ వేల సంఖ్యలోనే దించినట్లుగా తెలుస్తోంది. మరి ప్రస్తుతానికైతే కాకినాడ తీరం దాటుతోందని చెప్పేసి దాటిందని చెప్పేసి అక్కడ అధికారులందరూ కూడాను అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే వర్షం యొక్క స్థాయిని కూడా చూసుకుంటే భారీ మొత్తంలో వర్షం కురుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కరెంటుకి సంబంధించి అలాగే ఆహార పదార్థాలకి సంబంధించి ప్రత్యేక రేషన్ ని కూడా వాళ్ళకి అందిస్తున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండము బలపడి మోంతా తుఫానుగా మారడంతో రైల్వే శాఖ సైతం అప్రమత్తమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా రైల్వే దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి మరి రైళ్లలోని ఎక్కువ శాతం వర్షాలు భారీ ఎత్తున వర్షాలు పడితే రైళ్లు కదిలే పరిస్థితి ఉండదు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందస్తుగానే రైల్వే శాఖ అప్రమత్తమైంది. మరి ఈ నేపథ్యంలోని ప్రయాణికుల భద్రత దృష్ట్యా 100కు పైగా సర్వీసులను రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. మరి అనేక మంది ఇప్పటికే రిజర్వేషన్స్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లోనూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. మరి ఇలా వెళ్లే వాళ్ళు రైళ్లలోని వెళ్ళొద్దు అని చెప్పేసి అయితే ప్రస్తుతానికి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యాన్ని మనం చూసాం. అలాగే దాదాపు 100కు పైగా రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే శాఖ తెలిపింది. మరి ఏ రైళ్లు రద్దయ్యాయి, ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేశారనేది అయితే ఒకసారి చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఇది మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నా. సో ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించాల్సిన 43 రైళ్లను ఫస్ట్ ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. ఆ తర్వాత మరో 75కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే వెల్లడించారు. అలాగే అక్టోబర్ 27, 28, 29, 30 తేదీల్లో 30వ తేదీల్లోని రద్దు చేసిన పలు రైళ్లకు సంబంధించిన జాబితాను అధికారులు ఎక్స్ ఖాతాల్లోనైతే పోస్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పటికీ కొంతమంది చూసుకొని ఉండొచ్చు, మరి కొంతమంది చూసుకోకపోయి ఉండొచ్చు. మరి ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందుగా రైలు స్టేటస్ ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సో మీరు ఇన్ కేస్ ఒకవేళ వెళ్లే రైలు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఒకసారి అందరూ కూడాను ట్రైన్ యొక్క స్టేటస్ ని చెక్ చేసుకోండి. అసలు ట్రైన్ రద్దయిందా లేదు అని అంటే బయలుదేరే అవకాశం ఏమైనా ఉందా అనేది అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఖచ్చితంగా వాటిని చెక్ చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. మరి రద్దయిన రైళ్ల జాబితాలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మెమో ప్యాసింజర్ రైళ్లు కూడా ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ లో ఏవైతే స్క్రోల్ అవుతూ ఉన్నాయో దీనికి సంబంధించిన ఈ ట్రైన్స్ అన్ని కూడాను రద్దయినట్లుగా అయితే మాత్రము రైల్వే అధికారులు చెప్పడం జరిగింది. మరి విజయవాడ పరిధిలో సైతము 54 రైళ్లు రద్దు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే టికెట్ కి సంబంధించిన డబ్బుల్ని కూడా రిఫండ్ చేస్తారా చేయరా అనేది కూడా కొంత సందిగ్ధత నెలకొని ఉంది దీనికి సంబంధించి. మరి దీనిపైన అయితే మనకు అప్డేట్ రావాల్సి ఉంది. అలాగే తుఫాను తీవ్ర ప్రభావం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే శాఖ ముందస్తుగానే దీనికి సంబంధించిన రైళ్లన్నింటినీ కూడా రద్దు చేసిన నేపథ్యంలో మంగళ బుధవారాల్లోని బయలుదేరే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. సో ఏ ప్రాంతాల్లో రైళ్లను రద్దు చేశారో అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. రాజమహేంద్రవరము, రాజమండ్రి, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపూర్, విశాఖపట్నం, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే శాఖ తెలిపింది. అలాగే రద్దయిన రైళ్ల వివరాలను ప్రయాణికులు మొబైల్ సందేశాలు పంపినట్లు రైల్వే శాఖ అధికారులు కూడా తెలిపారు. సో ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. తొందరపడి స్టేషన్స్ కి వెళ్లే ప్రయత్నం కూడా చేయొద్దు. ఏదైతే మీరు ట్రైన్ కి వెళ్ళాలనుకున్నారో మీకు ఖచ్చితంగా రైల్వే శాఖకి సంబంధించిన మెసేజ్ వచ్చే ఉంటుంది. ఎవరైనా ఇన్ కేసు చూసుకోలేనట్లయితే దయచేసి ఒకసారి మీ ఫోన్స్ లోని ట్రైన్స్ కి సంబంధించిన అప్డేట్ మెసేజెస్ ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకనంటే మీరు వెళ్ళినా కూడా మీ ప్రయాణం వృధా ప్రయాస అయిపోతుంది కాబట్టి. మరి రద్దయిన రైళ్లలో ప్రయాణికులకు టికెట్ డబ్బులను రిఫండ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. సో ఇది ఒక రకంగా మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే ట్రైన్స్ రద్దయినాయో మరి దీనికి సంబంధించిన రిఫండ్ అమౌంట్ ను కూడా రద్దు చేసినట్లుగా రైల్వే శాఖ అయితే తెలపడం జరిగింది. మరి ఇక్కడైతే పక్కన స్క్రోల్ అవుతూ ఉన్న
ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ షీట్స్ లో ఉన్న ట్రైన్స్, అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్న రైళ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు ఈ రైళ్లన్నీ కూడాను రద్దయినట్లుగా తెలుస్తోంది. మరి మీరు కూడా ఒకసారి రైల్వే శాఖకి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక్కసారి ట్రైన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుని మీరు ప్రయాణించడానికి ప్రయత్నించండి. ఒకవేళ రద్దయితే మాత్రం ఈ 2 రోజుల పాటు కూడాను దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ప్రయాణించకుండా ఉండడం మంచిది అని చెప్పేసి ఏవైతే హెచ్చరికలు జారీ అవుతున్నాయో, సో దాన్ని మనం కాస్త పాటించగలిగితే తుఫాను బారిన పడే అవకాశం అయితే ఉండదు అని అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ప్రస్తుతానికైతే మాత్రము ఆ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. అనేక ప్రాంతాల్లోనే అధికారులు అయితే ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆ గాలులు కూడా విపరీత స్థాయిలోన గాలులు వస్తున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే 110 కిలోమీటర్ల వేగంతోని ప్రచండ గాలులు వీస్తూ ఉన్నాయి. ఇంకా అది ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. ఇంకా మనకి రానున్న రోజుల్లో 2 రోజుల్లో కూడా తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇది బలపడడానికి ఇంకాస్త సమయం పడుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. మరి నిన్నటి వరకు కూడా మనం దాదాపు 640, 650 కిలోమీటర్ల దూరంలోన ఈ వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. 650 కిలోమీటర్ల దూరంలో వేగంతోనే వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాం. బట్ ఇప్పుడు మాత్రము ఆల్మోస్ట్ కాకినాడ తీరం అయితే దాటేస్తోంది. ఇంకా ఎక్కువ సేపు కూడా పట్టే అవకాశం లేదు. విశాఖపట్నం తీరం విశాఖపట్నానికి చేరుకునే అవకాశం కూడా ఎంతో టైం తీసుకునేది లేదు అని చెప్పేసి అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ బృందాలన్నీ కూడా అలర్ట్ అయి ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం సమయంలోన ప్రతి ఒక్కరూ కూడాను పౌర్ణమి స్నానాల కోసము లేదా కార్తీక మాసానికి సంబంధించి సోమవారము ఈ స్నానాల కోసము బీచ్ కి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి పర్వాలేదు, మన దగ్గర అంత ఎఫెక్ట్ లేదు, అంత పెద్ద వర్షం లేదు అని చెప్పేసి ధీమాతోని ఒక మొండితనంతోని దయచేసి ఎవరు కూడాను బీచ్ కి వెళ్లి స్నానాలు చేయాలి అని చెప్పేసి అయితే మాత్రం ఇప్పుడు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు అని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఈ మెసేజ్ రీచ్ అవ్వకపోయినా తుఫాన్ ఉంది అని చెప్పేసి లేదంటే పట్టించుకునే నేపథ్యంలో ఎవరైనా వెళ్లే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వారిని వారించేందుకు, వారిని నిలువరించేందుకు ప్రత్యేక బృందాలు కూడా తీర ప్రాంతాల్లోన కట్టుదిట్టం చేసినట్లుగా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అలాగే మనము చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడాను భారీ స్థాయిలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దిగి ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆల్మోస్ట్ ఇప్పటికే రోడ్లు కొన్ని కట్టలు తెగిన పరిస్థితులు కూడా చూసాము. మరి అటువంటి వారందరికీ కూడా సహాయక చర్యలు అందిస్తూ ఉన్నారు. అలాగే పాలు, పళ్ళు, రేషన్, ఫుడ్ కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడాను ప్రజలకి అందించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అలా మొబైల్స్ కి సంబంధించి కూడా ఒక మెసేజ్ రూపంలో ఒక అలర్ట్ వచ్చే విధంగాను ఆ మొబైల్స్ కి కూడా ఒక మెసేజ్ పంపిస్తూ ఉన్నారు. ఎంత తుఫాను వస్తుంది అనేటప్పుడు అది ఒక రకమైన రెడ్ కలర్ సింబల్ లోన పక్కన మీకు చూపిస్తూ ఉన్నాము స్క్రోలింగ్ లో. సో ఇలాంటి సౌండ్ తోని, ఒక బజర్ సౌండ్ తోని మీకు అలర్ట్ చేయడానికి మెసేజెస్ వస్తాయి. సో ఇలాంటి బజర్ సౌండ్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అన్ని రకాలుగాను వ్యవస్థలన్నీ కూడా ఈ తుఫాను మీద పనిచేస్తూ ఉన్నాయి. మొత్తం తుఫానికి సంబంధించి ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రాణ నష్టము, ఆస్తి నష్టం కానీ, పంట నష్టం కానీ, పశువుల నష్టం కానీ లేదా ఆర్థిక నష్టం కానీ ఏదైనా కూడా జరగకుండా ఉండే ప్రయత్నంలో అయితే ప్రభుత్వం కాస్త ముందడుగుగానే, ఎందుకంటే ఎన్నో తుఫానులు చూసింది. ముందుగా హుద్హుద్ తుఫాన్ చూసింది, తిత్లీని చూసింది, అతి పెద్ద తుఫానులు చూసిన నేపథ్యంలోని మరి అలాంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా దివిసీమ ఉప్పనని చూసాము. అలాంటి పరిస్థితులు ఇవ్వకుండా, దానికి ఎలాంటి తావు ఇవ్వకుండా మాత్రము ప్రభుత్వం అయితే పటిష్టమైన ఏర్పాట్లను చేసి తన వంతు తన ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రజలు కూడా సహకరించాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం కోరుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడాను దయచేసి ఇది ప్రాణాలకి సంబంధించిన విషయం కాబట్టి మొండితనంగా వర్షంలోకి లేదంటే బయటికి వెళ్లే ప్రయత్నాలు అయితే చేయకండి. ఒకవేళ వెళ్ళినా అప్రమత్తంగా వెళ్లి జాగ్రత్తగా తిరిగి వచ్చే ప్రయత్నం అయితే చేయండి అని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఎక్కడైనా కూడా ఎవరైనా చిక్కుకుపోయిన నేపథ్యం ఉన్నా, ఎవరైనా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ జిల్లాలకి సంబంధించి. మరి ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ని కూడా స్క్రీన్ సైడ్ లోన స్క్రోల్ చేసే ప్రయత్నం చేస్తాము, మీకు ఉపయోగపడుతుందన్న నేపథ్యంలోని. సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలనే కోరుతూ ఉన్నాము.
మరి ప్రస్తుతానికైతే కాకినాడ జిల్లాలో తీరం దాటింది. తీవ్ర తుఫాను వాయుగుండంగా మారుతూ ఉంది కాబట్టి మరి ఏదైతే కోస్తా ప్రాంతాలు ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి పల్నాడు జిల్లాల్లోని తుఫాను దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాట్లను చేసినట్లుగా చెప్పారు కలెక్టర్. మరి దీనికి సంబంధించిన నెంబర్స్ ని కూడా ఇచ్చారు అందరికీ కూడాను. సత్తెనపల్లి, నరసరావుపేట, గురుజాల, అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, క్రోసూరు, ముప్పాళ్ల, నెకరికల్లు, పెదకోడపాడు, రాజపాలెం, సత్తెనపల్లి, వినుకొండ, చిలకలూరుపేట, నాదెండ్ల, ఎడ్లపాడు, నరసరావుపేట, రొంపిచెర్ల, సయ్యల్యాపురం. సో వీటికి సంబంధించి అలాగే ఇతర జిల్లాలు కూడా బొల్లాపల్లి, ఈపూర్, నూజెండ్ల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, రెంటిచింతల, మాచెర్ల, నరసరావుపేట, వినుకొండ, పిడుగురాళ్ల, నగర పంచాయతీ, గురుజాల వీటన్నిటికీ సంబంధించి కూడా నెంబర్స్ అయితే మాత్రము ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఈ నెంబర్స్ మీకేదైనా ప్రమాదంలో ఉన్నారు, ప్రమాద స్థాయిలో ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే ప్రభుత్వం అధికారులు అలర్ట్ అవుతారు. సో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటే రక్షించే ప్రయత్నం అయితే వాళ్ళ వరకు వాళ్ళు చేయగలుగుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ ని నోట్ చేసుకుని సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు వచ్చే ఫోన్ లోని మెసేజ్ బజర్ సౌండ్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కూడాను అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రజలందరూ కూడా ఈ 2-3 రోజులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అలాగే మనకి విదేశాంగ శాఖ నుంచి కూడాను హెచ్చరికలు వస్తూ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి. సో జాగ్రత్తగా ఉండండి అందరూ కూడాను. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎమర్జెన్సీ నెంబర్స్ కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకేదైనా అప్డేట్ ఉంటే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఒక్కరు ఫోన్స్ కూడా రీఛార్జ్ అండ్ ఛార్జింగ్లు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పవర్ పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కరెంట్ పోల్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఒకవేళ స్తంభాలు ఏమైనా ఒరిగిపోయే ఛాన్స్ ఉంటే పవర్ కట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడాను ఫోన్స్ ఛార్జింగ్ లో ఉంచుకునే ప్రయత్నం చేయండి అని కూడా అధికారులు హెచ్చరించడం జరిగింది.